చంద్రహాస్ హీరో 'చంద్రహాస్‌కి' సంబంధించి 2 రోజుల నుంచి వివాదం పెద్ద ఎత్తున నడుస్తుంది. హ్మ్. అది సమస్య పోకపోగా అది ఇంకా పెరిగి పెద్దదయింది. హ్మ్. అతను జర్నలిస్ట్‌ని తిట్టడం, జర్నలిస్ట్ వెళ్లి మాదాపూర్‌లో కంప్లెయింట్ చేయడం, తర్వాత తెలంగాణ పోలీస్‌కి కూడా ట్యాగ్ చేసినప్పుడు తెలంగాణ పోలీస్ హైదరాబాద్ పోలీస్‌కి దాన్ని ఫార్వర్డ్ చేశారు. సో, కేసయితే నమోదైంది. దాని తర్వాత నిన్న ఇప్పుడు కొత్తగా వచ్చిన వార్త ఏందంటే ఒక కానిస్టేబుల్ హ్మ్. జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ లో కూడా ఈ అబ్బాయి మీద కంప్లైంట్ ఇచ్చాడని చెప్తున్నారు. సో జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ లో కూడా ఈ ఈ కేసు నమోదైంది. ఎందుకంటే ఇది జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న దస్పల్లా హోటల్లో హ్మ్. ఈ ఫంక్షన్ జరిగింది. అక్కడ మాట్లాడాడు. ఓకే. అందుకని ఒక కానిస్టేబుల్ కూడా ఇది మా ఫ్యామిలీస్ పిల్లలు అంతా కూడా ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు. హ్మ్. వాళ్ళు కూడా గుంజ గుంజ అని ఈ పాట పాడుతున్నారు. సో ఇది పిల్లల్ని బాగా డిస్టర్బ్ చేస్తుంది హ్మ్. అని చెప్పి అతని మీద చర్య తీసుకోరు. పైగా అతను స్వయంగా ఒప్పుకున్నాడు కూడా. నేనే ఓకే. పాడాను. నన్ను ఎవరు పాడమని చెప్పలేదు. హ్మ్. నేనే అది ఇంపాక్ట్ కోసం అవును. పబ్లిసిటీ కోసం నేనే పాడానని అతనే కన్ఫెస్ కూడా చేసుకున్నాడు కాబట్టి హ్మ్. ఖచ్చితంగా అది పబ్లిక్ ఇండీసెన్సీ కింద తర్వాత ఐటీ యాక్ట్ కింద కూడా అది వస్తుందన్నమాట. హ్మ్. సో అలాగైతే కేసు అయితే నమోదైంది. కాకపోతే ఏంటంటే దీంట్లో అరెస్టు స్థాయిలోకి వెళ్తుందా అనేది చూడాలి. హ్మ్. ఎందుకంటే మామూలుగా ఇలాంటి కేసులు అరెస్టులు చేయరు. నోటీసులు ఇచ్చి పిలిపిస్తారు, వివరణ తీసుకుంటారు. హ్మ్. కేసు అయితే ఎఫ్ఐఆర్ అయితే అతని మీద ఉంటది. ఓకే. సో ఆహ్, రేపు ఏదైనా అతనికి కొన్ని విషయాల్లో ఎఫ్ఐఆర్ ఉండడం అనేది ఆ! ఒక ఈ పాస్‌పోర్ట్స్ పాస్పోర్ట్స్ ఇట్లాంటి. ఇట్లాంటి విషయాల్లో కొంత ఇబ్బందులు ఉండే అవకాశం అయితే ఉంది. కాకపోతే ఏంటంటే కన్విక్షన్ లేకపోతే పెద్ద పాస్పోర్ట్లు అవి కూడా ఏమి ఇబ్బంది ఉండదు. హ్మ్. కన్విక్షన్ లేదు కానీ కేసు క్రిమినల్ కేసు ఒకటి అవును. ఉంటది. ఇప్పుడు అంటే 2 ఇప్పుడు కేసులు ఆయన్ని పెట్టారు. బెదిరించినట్టుగా మాట్లాడాడు కదా ఇప్పుడు సార్. 2 కేసులు అట్లా హ్మ్. అనుకుంటే ఇప్పుడు ఆర్జీవి పర్లేదా? లాంటి వాళ్ళ మీద ఎన్ని కేసులు ఉంటాయో అవును. వాళ్ళకే తెలియదు. అవును. మామూలుగా మినిమం 100, 200 కేసులు ఉన్నవాళ్ళు బోల్డ్ మంది తిరుగుతూనే ఉన్నారు. హ్మ్. కన్విక్టెడ్ అయితేనే ప్రాబ్లము. అవును. కన్విక్టెడ్ కాకపోతే ఆ ప్రాబ్లం లేదు. అయితే ఇప్పుడు దీని మీద పెద్ద ఎత్తున చర్చ అయితే స్టార్ట్ అయింది. చాలా మంది ఇప్పుడు రాను రాను ఏమైందంటే ఈ అబ్బాయి ఒకసారి చెప్పేసి నేను చెప్పనని మళ్ళీ ఆ జర్నలిస్ట్‌కి ఒరేయ్ హ్మ్. నీకుందిరా అని వార్నింగ్ ఇవ్వడం అనేది బాగా ఇదైంది. అతను మళ్ళీ దానికి జర్నలిస్ట్ కూడా సమాధానం చెప్పాడు. రెండోది ఆ ఛానల్ కూడా ప్రముఖ ఛానల్ కాబట్టి వాళ్ళు కూడా గట్టిగా తన్నేసుకున్నారు. దీంతో ఇప్పుడేందంటే ఛానళ్ళ మధ్య కూడా రైవల్రీ ఉంటది కాబట్టి హ్మ్. ఒకరెవరన్నా ప్రమోట్ చేస్తా లేకపోతే విమర్శిస్తా ఉంటే అవును. ఇంకొకరు దానికి రివర్స్‌లో చేస్తారు. అవును. వ్యూస్ కూడా రివర్స్‌లో చేస్తేనే వస్తది కదా! అదే చేస్తే ఏమొస్తది? హ్మ్. అలాగే ఇప్పుడు అతన్ని కూర్చోబెట్టి చాలా సేపు ఆహ్, ఆహ్, అనేక మందితో కూర్చోబెట్టి చేస్తున్నారు. బలవంతంగా ఇక్కడ సమస్య ఏందంటే చాలామంది ఏమనుకున్నారంటే వాళ్ళ నాన్న ఇలాంటి దాన్ని అలో చేయడు ప్రభాకరు. ఇతను వాళ్ళ నాన్న మాట కూడా వినకపోవచ్చు అని అనుకున్నారు గానీ డైరెక్ట్‌గా ప్రభాకరే సపోర్ట్ చేస్తూ ఆయన స్టేజ్ మీద పొగిడాడు. ఆ! గుంజి గుంజి అని డైలాగ్ ఆయన కూడా చెప్పి మరి. అహా! స్టేజ్ మీద గాదు. మామూలుగా టీవీ డిస్కషన్‌లో గూడా ఆ! ప్రభాకర్ గూడా కూర్చున్నాడు. హ్మ్. కూర్చొని నాన్న నీది కరెక్టే నాన్న అని చెప్తున్నాడు. హ్మ్. బాగా కూర్చో నాన్న అంటున్నాడు. ఇలాగా అతనేదో చిన్న హ్మ్. పిల్లోడిని ముద్దు చేసినట్టు చేస్తున్నాడు తప్ప హ్మ్. దీని గురించి అతను గూడా ఏమి ఇది లేదు. అంటే తప్పేముంది అన్నట్టుగా అంటున్నాడు. అవును. సో ఇక్కడ 2 యాంగిల్స్. తప్పేముంది అనుకున్నప్పుడు తప్పు ఏం లేదు. నిజానికి ఎందుకంటే అందరూ బూతులు మాట్లాడతారు గదా! బూతులనేది వాడుక భాష, ప్రజల భాష. అవును. అతనికి నిజానికి వాడుక భాష, ప్రజల భాష మాట్లాడాడనేది కూడా అంటున్నారు. కాకపోతే ఇక్కడ అదొకటి చెప్తున్నారు. రెండోది వేరే వేరే విషయాలు తీసుకొస్తున్నారు. ఆల్రెడీ పెద్ద పెద్దోళ్ళు అదేంటి 'కుర్చీ' పాటుంది దాంట్లో. హ్మ్. ఆహ్, అదేంటి 'మహేష్ అదే బాబు' ఇట్లాంటి సినిమాలో. వర్డ్స్ ఉన్న ఇలాంటి పాటలన్నీ చాలా ఉన్నాయి గదా! పాటలున్నాయి. తర్వాత బూతు ఇదుంది. ఆహ్, ఇతనేదో కొత్తగా ఇతనే మాట్లాడింది కాదు గదా! అతనేదో ఇంపాక్ట్ కోసం మాట్లాడాడు. దాని మీద ఎందుకు అతని మీద ఇలా పడాలి? ఒక చిన్న పిల్లోడిని ఇంత హరాస్ చేయడం అవసరమా? అనేది చాలా మందికి జాలి గూడా అబ్బాయి మీద వచ్చింది. హ్మ్. రెండోదేంటంటే ఏ టాపిక్ లేనప్పుడు ఉన్న టాపిక్‌ని అరగదీస్తది కాబట్టి మీడియా. హ్మ్. సో, దీని మీద పడుతుంది తప్ప నిజానికి అది పెద్ద విషయం గాదు. హ్మ్. ఇంతకంటే ఘోరంగా మాట్లాడుతున్నారు. బాలయ్య మాట్లాడాడు శ్రీల గురించి. సో, అప్పుడంతా అంత అటాక్ ఎవరి మీద లేదు కదా అనేది. కాకపోతే ఇప్పుడు సోషల్ మీడియా ఇవన్నీ జరిగినాక పెరిగినాక వీళ్ళ మీద ఏదొచ్చినా ఇష్యూ వచ్చినా ముఖ్యంగా సినిమాకి సంబంధించి